ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయితే ఈ ఉండి నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో అవ్వచ్చు, లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఆకివీడు మండలానికి సంబంధించిన చినకాపురం గ్రామం. ఈ గ్రామం 60 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. అంటే ఎన్నికలతోనూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్గా ఎన్నుకునేవారు. అటువంటి రాజకీయాల పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామ సర్పంచ్గా ప్రజల చేత యునామస్గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి చినకాపురం గ్రామ మాజీ సర్పంచ్, రైతు సంఘ నాయకులు, లేకపోతే రైతు సంఘ ముద్దుబిడ్డ అనొచ్చు, గుట్టుముక్కల లక్ష్మీ నరసింహరాజు గారు ఆలియాస్ చంద్రరాజు గారు. ఆయన అడిగి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు, రైతుల సమస్యల పట్ల ఏ విధంగా ఉంది, అలాగే ప్రస్తుత రాజకీయాలకి ఏ విధంగా ఉన్నాయి, గతంలో సర్పంచ్గా పనిచేసినప్పుడు రాజకీయాలు అతీతంగా పనిచేయడానికి కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రరాజు గారు. చంద్రరాజు గారు, గ్రామ స్థాయి అనేది ఎప్పుడు కూడా కక్షలు, కార్పణ్యాలు లేదా ప్రెస్టేజ్ కూర్చుని ఇలా ఉంటాయండి. గ్రామ రాజకీయాలు అంటే కొద్దిగా డిఫరెంట్, కంపల్సరీ రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటాయి. కానీ మీ గ్రామం మట్టికి 60 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి, కారకులు ఎవరు? ఓకే సార్, మొట్టమొదటి నుంచి గ్రామ పెద్దలు ఊళ్ళో అందరూ కలిసి కూర్చుని ఒకే మాట మీద కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం మొదటి నుంచి అలవాటు. అది ఈ రోజు వరకు కొనసాగుతాం. దాని మీద ఏ చిన్న విషయం వచ్చినా మేము 10 మంది కూర్చొని మాట్లాడతాం. అంటే అలా కదండి, నేను అని చెప్పి ఒక గ్రామం అనేది రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటాయి. అది కొంచెం ఆ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా సర్పంచ్ని ఎన్నుకుంటాం అంటే చాలా గొప్ప విషయం. అసలు ఎలా ఎన్నుకునేవారు అంటారు? అది 10 మంది అక్కడ ఆఫీస్ దగ్గర కూర్చోవటం, ఇంకో పలానారు ప్రెసిడెంట్ బట్టి చేద్దాం అని. ఈ విలేజ్లో కూడా అంటే మాకు తెలిసి వచ్చి కూడా మెయిన్ విలేజ్ కాకుండా ఈ పేటల కింద ఉంది. మేము ఒకసారి ఇక్కడ ఒకసారి చేస్తే ఇంకొకసారి నాకు అయ్యాక కింద మాకంట కింద ఉన్న విలేజ్ పేటలో అక్కడ ఎవరో చేయలేదు కదా, అలా చేద్దామంటే అందరూ ఏకగ్రీవంగా అవును అక్కడ చేద్దాం, లేకపోతే వీళ్ళని వైస్ ప్రెసిడెంట్ చేద్దాం అంటే వైస్ ప్రెసిడెంట్, అలాగ ఒకే మాట మీద కూర్చుని మనం నిర్ణయాలు. అదే అప్పుడు హెల్మెట్ల కింద ఉంది మహాలక్ష్మీపురం, అలాగే చినకాపురం, అక్కడ బంగాళాఖాడ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా ఉండేవి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాకి ఇచ్చేవారు, అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క కులానికి ఇవ్వడం అని. ఇటువంటి అంటే మొదట్లో అయితే అసలు ఆ కుల ప్రసక్తి ఉండేది కాదు. అంటే అప్పుడు ఆ రోజుల్లో అందరూ వ్యవసాయాలు చేసుకున్నారు, అంతా నా ఇది కాదు కదా. బయట అది కొంచెం ఎవరు ఊరికి ఉపయోగపడతారు కొంత మాటగా ఎవరు చేస్తారు అనే ఇదే ఉండేది, కానీ కుల ప్రసక్తి ఉండేది కాదు. యాక్చువల్గా కులానికి ఇదైతే మేము చాలా తక్కువ, ఇక్కడ 30-40 ఇళ్ళు ఉంటాయి యావరేజ్, మొత్తం అందరూ ఇదే. ఆ ప్రసక్తి ఎప్పుడు ఉండేది కాదు ఎక్కువ కాలం. మరి నేను చేశాను, మా మేనమోహన్ చేశారు, తర్వాత ఒక ఆయన చౌదరి గారు చేశారు, అక్కడ అలాగే ఊళ్ళో 2-3 చేశారు సార్. చేత అయ్యి అప్పుడు లేవు, కానీ ఇప్పుడు వస్తాను. నేను మొత్తం లేదు అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు కొంచెం బయటకు వస్తుంది. కానీ అది మీరు ఆ రోజున రాజకీయ అంటే మీరు సర్పంచ్గా పనిచేసినప్పుడు కానీ, మీ అన్నయ్య శ్రీరాములు గారు సర్పంచ్గా పనిచేసినప్పుడు కానీ చినకాపురం గ్రామానికి ఏం మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? నాకు తెలిసినప్పటి నుంచి మా మేము అచ్యుతరామరాజు గారు, ఇందుకూరు అచ్యుతరామరాజు గారు సర్పంచ్గా ఎలక్ట్ అయ్యారు. ఆయన ఇంకా 2 టర్ములు పైన చేశారు. ఆయనేమో అగ్రికల్చర్ బిఎస్సి. ఊరికి చినకాపురానికి హై స్కూల్ తీసుకురావడానికి కారణం ఆయనని మల్లారెడ్డి శాస్త్రిరావు గారు అని తరట విలేజ్. ఆయనేమో ఎల్ఎల్బి, ఆ రోజుల్లో ఎల్ఎల్బి ఇద్దరు కలిసి కృషి చేసి హై స్కూల్ తీసుకొచ్చారు చినకాపురం. ఆ హై స్కూల్ వల్ల చుట్టుపక్కల 4 విలేజెస్ నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుతున్నారు.
తరటం వచ్చి గుండూరు వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ కోళ్ళపర్రు పెదకాపురం రెండేమో. అది కాకుండా ఇంకా మనవలు వాళ్ళు ఈ ఊళ్ళోకి వచ్చి తాతల ఇంటికాడు. పెదకాపురం కంటే ముందు హై స్కూల్ మీ ఊళ్ళోనే ఉన్నా? పెదకాపురం ఈ మధ్యన వచ్చింది. 10 సంవత్సరాలు కూడా అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు. ఈ ఏరియాలో ఫస్ట్ హై స్కూల్ సిద్ధాపురం కూడా లేదు. సిద్ధాపురం అయ్యి కూడా తర్వాతే వచ్చింది. ఆకివీడి తర్వాత మాదే మా హై స్కూల్ ఉండేది. టీచర్లు అందరూ ఇది ఉండేవారు. 64 ఫస్ట్ ఎస్ఎల్సి బ్యాచ్ స్టార్ట్ అయింది హై స్కూల్ ఇక్కడ. అంటే రావటం 58లోనే ఎప్పుడు వచ్చింది. సంబంధంగా ఇది అవటం 64 ఫస్ట్ బ్యాచ్. మా బ్రదర్ ఫస్ట్ బ్యాచ్. ఆయన ఊరికి చెరువులు అవి తవ్వించటం, అంతకుముందు వాటర్ అది ఇది లేకపోతే శుభ్రంగా తవ్వించి చెరువు అది ఇది చేసి రోడ్లు ఇది చేయటం అన్నీ చేశారు ఆయన. సరే కంటిన్యూషన్ మా బ్రదర్ వచ్చాక ఎలక్ట్రిసిటీ అయ్యి వచ్చింది. ఎలక్ట్రిసిటీ మొత్తం ఊరంతా వేయించటం, కరెంటు అంతా మా బ్రదరు మనమే ఇది చేసి అన్ని పోల్స్ పాతించిన తెచ్చిన వేసిన. అలాగే అందరూ ఊరు కోసం ఏది ఏం చేశారు? నేనైతే ఫస్ట్ ఇది వాటర్ ట్యాంక్ కట్టించాను. నాకు నా టైంలో వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. ఫస్ట్ మాకు కుప్పనపూడికి దుంపకడప 3 విలేజెస్లో ఫస్ట్ శాంక్షన్ అయింది. ఫస్ట్ ఇందులో మేము ముగ్గురు కట్టించాము. కట్టించి వాళ్ళే కాంట్రాక్టర్ గ్లాసులు ఇచ్చి చేసాం. తర్వాత అంటే మీరు అయిపోయిన తర్వాత మీ గ్రామ సర్పంచ్గా పనిచేయడం అయిపోయిన తర్వాత మీ గ్రామంలో ఈ మధ్యకాలంలో అంటే ప్రస్తుతం జరిగే సర్పంచ్ వచ్చి అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి 2 సార్లు. ఈ అంటే మీ తర్వాత ఎన్నికలు జరగడానికి గల కారణం ఏంటంటారు? కారణం అంటే ఇగో కొంచెం ఈ చేపల వల్ల వాటి వల్ల డబ్బులు కనిపించి మనం డబ్బులు ఖర్చు పెడితే నాకు వచ్చు కదా, మనం వాళ్ళ ఇది ఎందుకు వినాలి అనే ధోరణి, పెద్దోళ్ళ మాట ఎందుకు వినాలి అనే ధోరణి వచ్చింది. డబ్బు కనబడేదానికి ఇంకా పెద్ద కులం గోత్రం అదే ఇది వచ్చి చేశారు. లేకపోతే చేయరాదు. ఇంకా అక్కడి నుంచి ఇక 2 సార్లు జరిగినాయి అలా ఎలక్షన్. ఇప్పటికి శ్రీకాకుళం చరిత్రలో 2 సార్లు జరిగింది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ నేను సాధారణంగా వినరు. అంటే గతంలో ఒక గ్రామ పెద్దగా మాజీ సర్పంచ్గా మీ అన్నయ్య గారు కూడా ఊళ్ళో ఉండేవారు. ఆయన అంటే గౌరవంగా ఇదిగా ఉండేది శ్రీరామరాజు గారు అంటే. కానీ ఇప్పుడు ఆయన కూడా ఊళ్ళో కొద్దిగా రావడం తగ్గించేసారు. అన్నయ్య ఎక్స్పైర్ లేరండి. అన్నయ్య ఇప్పుడు మీరు గుడి అయ్యి చూసారు కదా, ఊళ్ళో గుడి కట్టారు కదా, గుడి ఆడిటోరియం అవన్నీ అన్నయ్య ప్రోత్బలంతో జరిగినాయి మొత్తం. అంటే డొనేషన్స్ ఇచ్చారు కానీ కట్టాలని అందరినీ కూర్చోబెట్టి మొత్తం చేసింది మా బ్రదరే. మా గుడి, ఆడిటోరియము, ఇప్పుడు ఫంక్షన్ హాల్ మొత్తం దేవస్థానం ఆస్తి ఏదో ఉంటే అది తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుని చేసాం. మళ్ళీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత అదేమో దేవస్థానం డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం. మొత్తం ప్రజలందరూ సందాలు వేసుకుని చాలా బాగా చేశారు గుడి. ఇప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఫ్యామిలీస్ వచ్చినా అందులో ఫంక్షన్ హాల్లో పెట్టుకోవడానికి వాటికి. అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబం గ్రామ స్థాయిలో గ్రామ అభివృద్ధిని కోరి ఏదో సర్పంచ్గా పదవి చేసేవారు. ఆ సర్పంచ్ పదవిని కూడా రాజకీయ పార్టీకి ముడిపెట్టేవారు. అటువంటిది మీ రెండో అన్నగారు అయినటువంటి జనగ్రామరాజు గారు లోక్సత్తా పార్టీ జాతీయ కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ టైంలో ఉన్నా సరే మీరు లోక్సత్తా వైపు ఏమైనా అడుగులు వేశారు? నేను ఎక్కడికి వెళ్ళా. నా అంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన చెప్పి అన్నీ మంచియే కదా, వాటిని ఇష్టపడడం అంట వరకు ఓకే. ఎందుకని నేను ఎప్పుడు బయటికి వెళ్ళేవాడిని కాదు. అది నేను విలేజ్లో చెరువులు చూసుకోవటం నా ఇదే కానీ బయటికి వెళ్ళే ఇది లేదు నాకు. మీ అన్నగారు మీ పెద్ద అన్నగారు శ్రీరామరాజు గారు రైస్ మిల్ అంటూ ఆక్విడ్లో ఉండేవారు. రైస్ మిల్ ఆయన ఒక వ్యాపారవేత్తగా, వాణిజ్య వ్యాపారవేత్తగా ఉండేవారు. అలాగే జనగ్రామరాజు గారు పెట్రోల్ బంకులని లేకపోతే
ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇటువంటి వాటిలో వ్యాపారం ఉంది. కానీ మీరు వ్యాపారం వైపు వెళ్లకుండా ఆక్వా వైపే వ్యవసాయం వైపు ఉంటారు కదా, కారణం ఏంటంటే? నా ఫాదరు, నేను ఇక్కడ ఎస్ఎల్సి పాస్ అయ్యి లాస్ట్ బ్యాచ్ పాస్ అయ్యి పిఎస్సీ ఉంది. అప్పుడు పిఎస్సీలో జాయిన్ అవుతానని నేనంటే అన్నయ్య ఏమో ప్రెసిడెంట్ అయ్యి ఊళ్ళో ఇది చేస్తున్నాడు, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నాకు ఏజ్ అయిపోయింది, నువ్వు చదువు మానేయాలి అంటే నేను మానకుండా ఆయన ఇది చేసి మా సిస్టర్ దగ్గర ఫీజు డబ్బులు పట్టుకెళ్ళి కాలేజీలో కట్టి జాయిన్ అయిపోయాను. పిఎస్సీ 3 months చదివాను. చదివాక 69లో నేను 69 ఇది గాలివాన్ వచ్చి మొత్తం అన్నీ పోతే మళ్ళీ ప్రెషర్ చేశారు. నా వల్ల కాదు, నేను చేయించలేను నా ఒక్కడిని అని. ఇదంటే ఇక అప్పుడు ఇంకా సర్లే ఆయన ఇది ఎందుకని ఇక వెళ్ళి ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి అన్ని బుక్స్ అన్నీ తెచ్చేసుకుని బట్టలు గట్ల ఇక అప్పుడు వ్యవసాయంలోకి వెళ్ళిపోయాను. ఇక అదే ఇంట్రెస్ట్, ఇంకా నాకు వ్యవసాయం రెండో ఇది లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం రిటైర్ అయిపోయి ఇంటికాడ కూర్చున్నాం, కానీ వ్యవసాయం చేస్తాను. 20వ సంవత్సరంలో వెళ్ళాను, 19వ సంవత్సరంలో వ్యవసాయంలోకి వెళ్ళాను. ఇప్పుడు ఎంత మీ వయసు? నాకు ఇప్పుడు 74. అంటే 60 సంవత్సరాల పాటు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు పొలం వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాను నేను. అంటే ఇప్పుడు చుట్టూరు ఏమున్నాయి ఇంకంటే ఆ మనుషులకి అప్పుడు చేసిన పనులకి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చేసి కాదు, మనం మాట్లాడలేమని చేయించలేమని మానేసి, అంటే ఓపిక లేక కాదు, ఇప్పటికీ ఎనర్జీ ఉంది, ఇది ఉంది, కాకపోతే ఇది ప్రాబ్లం మనుషులు ఇది తోటి అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం లేదు. దాంతో వాళ్ళే చూసుకుంటారు లేదు మనం లేదు. నరసింహరాజు గారు, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే లేకపోతే అధికారంలో లేకపోయినా సరే, ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి ఎన్నుముక అంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులను పట్టించుకోరు. ఇప్పుడు అగ్గిపెట్టి తయారు చేసిన కానీ కాలువలో దొరికే మనకు ఫ్రీగా దొరికే వాటర్ బాటిల్, నీరు కూడా వాటర్ బాటిల్ పట్టేసి దానికి ఒక రేటు నిర్ణయిస్తే అమ్ముతున్నారు. కానీ రైతులు పండించిన పంటనే రైతు డైరెక్ట్గా ఒక రేటు నిర్ణయించలేకపోతున్నాడు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే రైతుల యొక్క వైఫల్యం అంటారా, లేకపోతే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అంటారా? ఇది వరకు అయితే డిమాండ్ ఎక్కువ ఉండేది, డిమాండ్ అండ్ సప్లై ఇది ఒకటి, డిమాండ్ తగ్గటం ఒక కారణం. అప్పుడు డిమాండ్ ఉండి ఎలాగట్టి రైస్ అయినా పోటీలు పడి వచ్చి కొనుక్కునేవారు మిల్లర్స్ మన దగ్గర. అంటే నిల్వ పోసి గాదులు అవి వీటిల్లోని నిల్వ పోసిన ధాన్యం కూడా ఆ సాంబాలని ఉండేది, మీకు చాలా రేట్ ఇచ్చేవారు మామూలు ధాన్యం మీద. ఇప్పుడేమో మరి కల్టివేషన్ బాగా పెరిగిపోయి మొత్తం ఆ ప్లాంట్ అంతా డెవలప్ అయ్యి ఇది అవటంలో డిమాండ్ లేకపోవడం ఒకటిని మామూలు నిర్లక్ష్యం అంటే ఇంకా అది ఇంకా మన చేసి ఇదే కాదు కదా. అంటే అలా కదండి, ఇప్పుడు మీ నాన్నగారి టైంలోను లేదా మీరు వ్యవసాయం మొదలెట్టిన టైంలోను ఎకరానికి 5 బస్తాల నుంచి 7 బస్తాలు పండి, అప్పుడు ఒకవేళ 5 బస్తాలు పడినా సరే కాసు బంగారం కొనుక్కునేవి ఏంటి, ఇవాళ 50 బస్తాలు పడినా అరకాసు బంగారం కూడా కొనలేకపోతున్నారు. అప్పుడు 24 బస్తాలకి మనిషి జీతం చేసేవాడు ఏమండి, ఇది సంవత్సరం చేసేవాడు పని. 24 బస్తాలు ఇస్తే మాకైతే 20 మంది దాకా ఉండేవారు. నా చిన్నప్పుడు 20-10 మంది ఉండేవారు. తెల్లవారుజామున వచ్చేవారు, చీకటి వరకు చేసేవారు. ఆ 17-18 బస్తాల నుంచి బాగా చేసేవాడికి 24 బస్తాలు ఇచ్చేవారు ఏమండి. ఇవాళ 17,000, 18,000, 20,000 ఉంది మీరు ఒక నెలకి ఏమండి. ఆ బస్తాలు మీరు క్యాలిక్యులేట్ చేయండి, 1700 బస్తా 1700 రూపాయలు ఇవ్వాలి. 24 బస్తాలకి 1700 ఇస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది మనకి లేబర్ ఎంత అవుతుంది? ఇప్పుడు అన్నీ పెరగటం సైమల్టేనియస్గా అన్నీ పెరుగుతూ వచ్చినాయి కదా, కానీ ఇది పెరగలేదు. ధాన్యం ధాన్యం ఆ ప్రపోర్షనేట్గా ధాన్యం రేటు పెరగట్లేదు. అసలు దీనికి కారణం ఏంటంటే? కారణం అంటే ఇక మనం ఏం చెప్తాం, అందరి నిర్లక్ష్యం అంతే.
అంటే ప్రభుత్వం క్రాప్ హాలిడే ఇచ్చి కొద్దిగా ఇచ్చేస్తే ఏం బాగుంటుంది అంటారా? క్రాప్ హాలిడే ఇచ్చినా మళ్ళీ ఏదైనా ఇది కదా, అప్లైన్లోనే వాటిలోని అక్కడ పంటలు పండించి అక్కడ రైస్ అయ్యి తగ్గితే ఈజీగా డిమాండ్ పెరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మేము ఇవాళ ఇంకా మేమందరం ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే అసలు రైతన్నుడు వ్యవసాయం చేయలేడు. నేను 100 ఎకరాలు వ్యవసాయం చేసాను. నేను ఒక్కడనే ఫాదర్ పోయాక నేను ఒక్కడనే చేసేవాడిని. 10 రోజుల్లో నా ధాన్యాన్ని నేను మొత్తం మోసం చేసి ఇంటికి తీసుకొచ్చేవాడిని. ట్రాక్టర్లు ఉండేవి, 100 మంది ఎప్పుడు నా చేతిలో చేసేవాడిని. ఇప్పుడు నేను 4 ఎకరాలు వ్యవసాయం చేయలేదు. 4 ఎకరాలు ఇలాగ దూడలకి గడ్డి లేదు, ఇలా కటింగ్ కోయిందామంటే మనిషి దొరకట్లా. ఈ మిషన్ తోటి ఆ 4 ఎకరాలు కూడా మిషన్ తోటి కోయిద్దాం. ఆ 4 ఎకరాలు నాకు ఇప్పుడు 3 ఎకరాలు ఉంది వ్యవసాయం చేయను. 3 ఎకరాలు నేను 2 సార్లు చేశాను. నేను 100 ఎకరాలు చేస్తే ఎక్కడ పురుగు కానీ దోమ కానీ పెట్టింది కదా నా చేలో. పక్క వాళ్ళు ఎవరైనా పోయినా ఇవి నేను చేయటం మొదలెట్టి నేను ఈ చెరువులో చూసుకున్నా చూస్తే ఈ పురుగులు పెట్టుకోవడం మొదలెట్టింది. చేసేసి అప్పుడు మాకు తగ్గించి మొత్తం చేయండి. సేమ్ లేబర్ ప్రాబ్లం రైతుకి చాలా ఎక్కువ. ఎవరు అది ఇది చేయట్లేదు. ఇక కూర్చోబెట్టి ఎదురుగుండా మీరు ఇదే కదా మీరు చూస్తూ ఉంటారు కదా, పనికి ఆహార పథకం అంటారు. అది రైతుని సర్వనాశనం చేసిన పాయింట్లో అదొకటి. రైతుకి ఇక్కడ వ్యవసాయం పని ఉంటుంది, వాళ్ళు రారు. అక్కడ వారిని కూర్చోబెట్టి గడ్డి పోయింటారు. మీరు చూసుంటారు కదా. ఎలాగా మళ్ళీ ముందు వచ్చినోడు వెనకాల వచ్చినోడు వచ్చేటప్పటికి ముందు వచ్చినోడు వెళ్ళిపోతాడు. వీడు రాసుకోవటం, వీళ్ళు పంచుకోవటం, వెళ్ళిపోవటం, కూర్చోవడం, పంచుకోవటం, వెళ్ళిపోవటం. వాళ్ళు పనిలోకి రారు. పక్క రైతుకి పనికి రారు. అది రైతుకే దాని నిమిత్తం మీరు ఇది చేసుకోండి అని చెప్పచ్చు. అది 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 అక్కర్లేదు. ఏదో వాళ్ళకేదో ఇచ్చేస్తున్నాం అని చెప్పడం కానీ ఏమీ ఒక్క నయా పైసా ఉపయోగం ఉండదు. ఏది వాళ్ళకి చేయించింది కూర్చోబెట్టి వృద్ధాప్య పింఛన్లాగే వాళ్ళకి కూర్చోబెట్టి ఆ డబ్బులు ఇవ్వటమే కానీ పని చేయించుకున్న డబ్బులు ఇచ్చి స్కీమ్ కాదు. సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంటంటే? సంక్షేమం ఉండాలి, 100% ఉండాలి. కానీ అది అర్హులకు ఉండాలి. మీకు ఏ పని చేయలేనివాడు ఎంతమంది ఉంటారు విలేజ్లో? 50 మంది ఉంటారు. అవును, అంతేనా? అప్పుడు ఊళ్ళో 50 ఏళ్ళకు ఉండవు కార్డులు, మిగిలిన వాళ్ళు అందరికీ కార్డులు ఉంటాయి. ఇంకా దాన్ని మించిన ఇదే కాదు. బాగా వెల్ ఆఫ్ ఇప్పుడు ఐదేవారం అయ్యి ఉన్నాయి, బ్రహ్మాండమైన. మా చిన్నప్పుడు ఎప్పుడు నుంచో డెవలప్ అయిన విలేజ్. అలాంటి విలేజ్లో కూడా అలాగే ఉంటాయి కార్డులు. ఈ పక్కనే మీకు అప్పారపేట వాళ్ళందరూ వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, ఇది చేస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళ మిల్లులో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే ఒక్కడికి లేదు, మిగిలిన వాళ్ళు అందరికీ కార్డులు. 90% విలేజ్లో మీ రికార్డులు తెరదీసిన ఉంటాయి కదా, 90% ఉంటాయి కదా. ఏ హాస్పిటల్కో లేకపోతే ఏదన్నా ఇది ఉండే అది సెపరేట్ స్కీమ్ పెట్టి ఇచ్చుకుంటే అది చేయలేదు. 2 సంక్షేమం అని చెబుతున్నారు కదా, ఇంత వ్యవస్థ ఉంది అన్నారు. IASలో ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చి బియ్యం బయటికి ఎందుకు వెళ్తున్నాయి? ఆ బియ్యం ఎందుకు ఇవ్వాలి అసలు చెప్పండి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇవ్వటానికని కాదు, తినలేని బియ్యాన్ని ఇవ్వటం ఎందుకు మరి? అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ IASలు IPSలు IAS వాళ్ళు స్కీమే కదా అది. ఇది ఇప్పుడు 1000 బస్తాలు మన ఎదురుకుంటే మనం అన్నీ చూసి మనల్ని మోసం చేసుకోవడం. కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఈ 5 సంవత్సరాల నాడు వచ్చి ఇంటికి వెళ్ళక ముందు కిరాణా ఆ కొట్టు దగ్గరికి మా ఊళ్ళో 4 బుల్లెట్ల మీద వచ్చి సౌత్ దుకాణాల మీద పట్టుకెళ్ళేవారు. ఏమండి 60s, 70s బుల్లెట్ అంటే ఎంత తెలుసు? అంబాసిడర్ కార్ కంటే ఎక్కువ వాల్యూ. ఎందుకంటే అది 14-15 కిలోమీటర్లు వచ్చింది బుల్లెట్. ఏమంటే అది 3 నెలలకు ఒకసారి రిపేర్ వచ్చేది. సౌండ్లు మారిపోయి ఇది చేసి వ్యవహారం వెళ్తే అది పెద్ద బోధులు కొట్టేవాడు. ఇప్పుడు మా తాలూకా ఉందనుకోండి, 3-4 ఉంది. ఇప్పుడు నేను చెప్పింది 5 సంవత్సరాలు. మా ఊళ్ళో ఇప్పుడు 10 ఉంటాయి. 10 ఉన్నారు, వాళ్ళు ఉన్నారని నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లా. వాళ్ళు సంపాదించుకున్నారో కొనుక్కున్నారో నేను దాని గురించి మాట్లాడను.
వాళ్ళు బుల్లెట్ వచ్చి రేషన్ దుకాణంలో ఈ పట్టుకెళ్తే ఏంటి అసలు చెప్పండి. బుల్లెట్ వేసుకొచ్చి రేషన్ దుకాణంలో రేషన్ సరుకులు పట్టుకెళ్తే అటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు. అది నేను దానికోసం చెబుతున్నాను. అంతేగాని ఆడు బుల్లెట్ కొనుక్కున్నందుకు తప్పు అంటలేదు. బుల్లెట్ కొనుక్కున్న వాళ్ళే, కారు కొనుక్కున్నాడు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం. అంటే అటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇవాళ పట్టుకెళ్తారు. ఇప్పుడు నాకు కనిపించింది ఈ వ్యవస్థ వీళ్ళందరికీ కనిపిస్తుందా? అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు ఏం చేశారు, ఇంటికి బయటకెళ్ళి ఇస్తున్నారు. పోలింటికి అసలు అది అసలు ఆ మెదడు అది ఎవడి మెదడులో పుట్టిందంటారు? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నాను, ఇంటికి వెళ్తే ఇంటికి పట్టుకెళ్తున్నారు ఏంటి, ఆ వీధి ఎదరగా పట్టుకెళ్తున్నారు, అక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు వాళ్ళు, అంతే కదా. దానికోసం 6 లక్షలు పెట్టి, అంటే 6 లక్షల్లో కొంచెం నా ఉద్దేశం అయితే, నా ఐడియా ప్రకారం 3 లక్షల కొని దాంట్లో కొట్టేసుంటారు. 3 లక్షలు కొని 6 లక్షలకు రాస్తారు ఏమండి. తర్వాత ఆడికి జీతం, ఆయిల్ ఆడుకొని ఇంటికి అసలు ఇప్పుడు అది కాదు. నేను మీకు ఫ్రాంక్గా చెబుతున్నాను, అసలు ఇలాంటి వ్యవస్థలో మనం ఎందుకున్నాం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ ఏం చేయలేము మన వల్ల ఏం కాదు. మనం మోసం చేసుకోవటం కదా ఇది. దీనివల్ల కష్టపడే తత్వం తగ్గుతుందంటారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేను ఇంటికాడ కూర్చోవడం కారణం అదే కదా. అసలు లేబర్ రావట్లేదు, వచ్చినట్టు పని చేయట్లేదు. ఇప్పుడు నాకు ఓపుకున్నా, ఇప్పుడు నేను కాకైతే నా అబ్బాయి అంటాడు పొలం రావద్దు అంటాడు, మీరు వచ్చాడో మనిషి పని చేయడం అంటాడు. అలాగే అయినవి కూడా ఎక్స్పీరియన్స్. నేను ఏదైనా అంటే మనం ఏదైనా చెబితే నేను రాలేండి మీరు బాగుంది చూసుకుంటాను అన్న దాకా వచ్చింది. మరి రోజు వాళ్ళు ఎక్కడ నెత్తుకుంటారు, నేను ఇలా అనకాకలేస్తే. మీతో పాటు వాళ్ళు పని చేయలేరు కూడా, మీరు పని చేసినట్టు వాళ్ళు పని కూడా చేయలేరు. వాళ్ళు చేసే పని ఏమో ఆ తత్వాలు మీకు నచ్చకే ఇక్కడ కూర్చోవటం. అంటే అది మీకు ఇది చెప్తున్నాను నేను. రేషన్ ఇది వచ్చింది కదా, అసలు ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వాలని దానికంటే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటారు అట్లాంటి ఇది. సంక్షేమం ఎన్నైనా చేయొచ్చు, ఓకే. దాన్ని ఇది వచ్చింది. మీరు హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు ఎలా పడుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా బాత్రూమ్లు ఉంటున్నాయి, ఎలా ఉంటున్నారు ఒకసారి మీరు చెప్పండి. మీరు అన్నీ చూసిన వాళ్ళే కదా. ఇక్కడ ఇలాగ ఎందుకు దోసి పెట్టాలి? ఇప్పుడు వాడు ఆటో కొని ఆడిని పెట్టారు, అది లేకపోతే ఆటో కొనుక్కుంటాడు, లేకపోతే ఇప్పుడు తాపీ చేస్తే 1000 రూపాయలండి, బట్టరింగ్ మేస్త్రికి 1000 రూపాయలు ఇవ్వాలి. ఏమంటే నలుగురు తాపీ వాళ్ళు వస్తే 1000 రూపాయలు కూలి కదా, ఒక మేస్త్రి కూలి ఇవ్వాలి. వడ్లోళ్ళు అంతే, వాళ్ళకి పని వచ్చినా లేకపోయినా. ఇవాళ పని చేసేవాడికి పని కరువు లేదు. మరి ఆడికి ఏమో కొనిచ్చి ఆడికి ఇంటికాడ పెట్టి, లేకపోతేనేమో ఒక ఈడి పెట్టి అది చేసి, మరి వాళ్ళందరూ పనికి వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ ఆటోలు వచ్చాక ఈ ఆటోలు చేసేవాళ్ళు అందరూ ఇదివరకు పని చేసేవాళ్ళు కదా. వ్యవసాయం ఇప్పుడు రైతు ఎవడు, ఇప్పుడు నేను వ్యవసాయం చేసినప్పుడు 100కి 100 పాళ్ళు బ్రాహ్మలు, అప్పుడు తరం బ్రాహ్మలు వెళ్ళే కదా. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వ్యవసాయం చేసేవారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎవరైనా 100 ఎకరాలు ఉన్నా 100 ఎకరం ఉన్నా 150 ఎకరం ఉన్నా ఎవరి కాళ్ళు చేసుకున్నారు. అది అప్పటికంటే ఆ బ్రాహ్మణుల చదువులు కానీ వాటికి కానీ బయటికి వెళ్ళిపోయి, కొందరు బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు సొంతంగా చేసుకున్నారు వ్యవసాయాలు. ఊరు రోజులు పెట్టి వెళ్ళిపోయిన బ్రాహ్మణ వ్యవసాయాలు పాలకు చేసేవారు. ఇవాళ 100% కౌలుకి ఇచ్చేస్తున్నారు. అది రైతు పరిస్థితి. 2 years బ్యాక్ మా ఫ్రెండ్ది పాలకోడ దగ్గర వ్యవసాయం ఇది చేస్తూ ఉంటే, ఆయన చేలోకి కోతల ముందు ఏదో వర్షం కురుస్తుంది, ఇది వెళ్ళలేదు. ఆడు రైతు చేస్తున్నాడు, ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, రైతు చేస్తున్నాడు. మిషన్ వెళ్ళలేదు. మిషన్ వెళ్ళకపోతే ఆడు కౌరంపాడు. ఈడు కౌరంపాడు, మిషన్ వెళ్ళలేదండి మీరు కోసుకోండి అని. అంటే కోసుకోండి అంటే ఇక నా వల్ల కాదు, మీకు మగతాను మీరు జాగ్రత్త పెట్టుకుంటేనే కదా. అంటే ఆయన అన్నాడు నాకేమి ఇవ్వక్కర్లేదులే, నువ్వు కోసేసుకో అన్నాడు. అంటే ఎకరానికి 15 బత్తాలు ఎంతో వదిలేసుకుని అయినా నువ్వు కోసుకోమన్నాడు. కోసుకోమంటే ఆ రైతు కోసుకోలేదు, అగ్గులు వదిలేసేది. అది మధ్యలో ఉందండి ఎక్కడో లోపల.
అది తెస్తే అది ఆ ధాన్యానికి చాలదని ఈ ఖర్చుకి, ఈ లేబర్ ఖర్చుకి. కొయ్యడము ఒక పని, మళ్ళీ తేవడం ఇంకో పని. అంటే అది అంటే దగ్గరే గట్టన్నా ఉండి ఏమన్నా ఉంటే తెచ్చేసుకుందరు. అది అంటే పెద్ద మా ఊళ్ళలో మధ్యలో ఎక్కడ ఉందట, వదిలేసాడు అలా. అది రైతు పరిస్థితి కోసం ఎగ్జాంపుల్ చెబుతున్నాను. చేసి రైతే పోనీ నీకు ఏది నువ్వు తీసేసుకోమన్నా అలాగైనా కెట్టదండి. ఇప్పుడు 4 hours చేస్తున్నారండి, 7 గంటలకు వస్తున్నారు. 7 గంటలకు వచ్చి 11:30 వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఒక 1/2 hour ఎంతో ఇది చేస్తాడు. ఇంకా అలా కాకుండా ఎవడన్నా మాట్లాడితే రేపు పొద్దుటాడికి రాదు. అదేంటి పరిస్థితి, లేబర్ పరిస్థితి. ఇంకా రైతు ఎలా వ్యవసాయం చేస్తాడు? దర్శనం గారు, ఇప్పుడు నెల్లూరు జిల్లా దగ్గర మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు మనకి కోస్తా తీరం ఎక్కువ, కోస్తా ప్రాంతం ఇదంతా కూడా. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వాసాగు ఎక్కువ జరుగుతుంది, రొయ్యలు, చేపలు. అంటే గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి పండిస్తారు. మిర్చికి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. ఇక్కడ ఈ కోస్తా తీరం అంతా కూడా అంటే ఇవాళ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పించేది ఈ ఆక్వా పరిశ్రమ. ఈ ఆక్వా రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు కడితే ఏ విధంగా ఉంటుంది? అదే కోల్డ్ స్టోరేజ్లు కట్టమని రైతులు ఏమైనా అడుగుతున్నారా? లేకపోతే కోల్డ్ స్టోరేజ్లు కట్టడం వల్ల రైతులకి ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? అంటే ఈ ఆక్వా పరిశ్రమ అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏ రోజున రేటు ఎలా ఉంటుందో తెలియదు. ఏ గట్టిగా వర్షం పడింది అనుకోండి, వెంటనే డ్యామేజ్ అన్నీ ఒకేసారి అవుతాయి, అప్పుడు రేటు డౌన్ అవుతుంది. అంటే రైతు తనని నిల్వ చేసుకునే కెపాసిటీ ఉన్న ఇది కష్టం అండి. ఏంటంటే అక్కడ నిల్వ చేసుకుంటే మళ్ళీ పెట్టుబడి కావాలి కదా. అంటే కోల్డ్ స్టోరేజ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అయ్యా ఆ వ్యవస్థ ఎక్కడ ఉందండి అక్కడ? ఇది ముందు మా ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇన్సూరెన్స్లు ఇస్తాం అన్నారు, అది ఫిషరీస్ వాటి మీద. ఆ తర్వాత చేసాం కానీ అవి కరెక్ట్గా ఇది అవ్వలేదు, మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ సిస్టమ్. ఇది మామూలుగా రొయ్యలకి వాటికి వాళ్ళు క్లీన్ చేసుకుని వాళ్ళు చేసుకోవడానికి స్టోరేజ్లకి వాళ్ళకి అవి సఫిషియెంట్గానే ఉన్నాయి. ఫిషరీస్ ఏమో ఇప్పుడు ఎక్స్పోర్టేనండి, ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ నిల్వ చేసి మార్కెట్ అమ్మటానికేమో అది వీలు పడదండి. ఇప్పుడు ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ లేదండి? లేదండి, ఏదో ఉందని చెబుతారు కానీ అది సూట్ అవ్వలేదండి. చేసాము, ఫస్ట్ చేసాము. ఏమండి ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఆక్వా మీదే. ఏమండి దీనికి డిపార్ట్మెంట్ చేసింది, గవర్నమెంట్ తరఫున చేసింది 0, 1% కూడా లేదండి. అందరూ రైతులు ఇది చేసుకుని వాళ్ళే డెవలప్ చేసుకుని వాళ్ళు ఇదితోటే ఈ స్థాయికి వచ్చింది కానీ డిపార్ట్మెంటల్గా అసలు ఏ సహకారం లేదండి. అంటే రైతులకు కూడా ఇప్పుడు ఆక్వా చేపల చెరువులు కూడా ఆక్వా రైతులందరికీ కూడా విద్యుత్తులో కానీ లేకపోతే ఇప్పుడు ఏ కొద్దిగా ఇస్తున్నారండి. అది నాకు అది ఏదో కానీ ఇప్పుడు కొద్దిగా ఇస్తున్నారు, ఈ మధ్యలో స్టార్ట్ అయిందండి. అది ఒకటేనండి గవర్నమెంట్ చేసేది. అసలు ఏమి ఇవ్వాలంటారు మీరు? నాణ్యమైతే రొయ్య పిల్ల కానీ చేపలు కానీ సీట్ ఇవ్వాలి కదండి. ఫస్ట్ ఎక్కడ వైజాగ్లో ఒకటి ఉండేది, ఆ తర్వాత అందరూ ప్రైవేట్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఏది చేస్తున్నారో మనకు తెలియదు, క్వాలిటీ ఎలాంటి ఇది వస్తుందో తెలియదు. ఇక్కడికి వచ్చాక అది ఉంటే ఉంటున్నాయి, పోతే పోతున్నాయి. వాటి మీద ఇది కానీ పర్యవేక్షణ కానీ ఇది కానీ ఏమీ లేవండి. ఏదో మనం వాడిని నమ్మి ఆ హ్యాచర్వాడిని నమ్మి మనం తెచ్చుకోవటమే కానీ అది ఎలాంటి ఇది వస్తుంది. డిపార్ట్మెంటల్గా వాళ్ళు అవి చెక్ చేయటం కానీ అది మీకు తెలుసు కదా. డిపార్ట్మెంటల్గా చెక్ చేయటం అంటే నువ్వు నీకేంటి నాకేంటి అంటారు ఒకవేళ. లేదు, ఆ వ్యవస్థ ఏం లేదు. రైతులకి అసలు ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తే మెరుగుపడుతుంది అంటారు? మీకు
ఫస్ట్ నేను వ్యవసాయం రాకముందు మేము చదువుకున్న ఈ రోజుల్లో ఎర్లీ దాళవా అని మీరు ఆ మాట వినే ఉంటారు. అదే మనం 3 సంవత్సరాలకు ఒకసారి ఉండి దాళవాలు ఉండి ఒక పంటే పండి మన పొలాలు. ఆయన ఎవరో కలెక్టర్ వచ్చి ఎర్లీ దాళవా అని ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని దాళవాలు ఊడిపించి ఆయన చెరువు గట్లకు కూడా వెళ్ళేవాడు. అంటే నేను ఇది పేపర్లో చూసి ఇది ఏమంటే తర్వాత మేము వచ్చేటప్పటికి మండలంలో బ్లాక్ ఆఫీస్ అనేవారు, అక్కడ డెమాన్స్ట్రేటర్లు ఉండేవారు. వాళ్ళు నేను వ్యవసాయంలోకి వచ్చాక కూడా అప్పుడు ఈ పెస్టిసైడ్స్ అవి రావడం కొత్త కదా, వాళ్ళందరూ వచ్చి దీనికి ఇది వాడాలి, దీనికి ఇది వాడాలి, ఇలా ఎరువులు వేయాలి అని వాళ్ళు చేను చూసి చెప్పేవారు. విలేజ్ అసిస్టెంట్ విఎల్డబ్ల్యూ అని అప్పుడు ఉండేవాడు, డెమాన్స్ట్రేటర్లు వచ్చి చెప్పేవారు. అలా మరీ ఎక్కువ చెప్పలేదు కానీ ఒక 7-5 సంవత్సరాలు ఆ కొత్త అలవాటు అయ్యే వరకు వాళ్ళు అవగాహన కల్పించారు. మాకు ఈ ఫెస్టివల్స్లో అలాగే ఎవరు చెప్పలేదండి. 99% డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ముందు మాకంటే ముందు చేసిన వాళ్ళు ఎవరైనా 2-3 చెప్పి ఉండొచ్చు. మాకైతే ఒక ఆయన సైంటిస్ట్ ఫస్ట్ ఏ ప్రాబ్లం వస్తే ఆయన తీసుకొచ్చాం, ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ అయినా వచ్చారు మాకు. తర్వాత అసలు డిపార్ట్మెంట్ కనీసం అసలు ఏం చేస్తున్నారో, మీరు ఎలా ఉంటున్నాయి అని అడిగినోడు వెళ్ళాడండి. అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పినోడు కానీ, అంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు ఆయాలలో ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, కానీ వాళ్ళు రారు. వెళ్ళమని చెప్పినోడు లేడు. వాళ్ళ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు 84లో అప్పటికి ఇంకా అసలు మన వెస్ట్ గోదావరిలో ఎవరో చెరువులు తాగలేదు. నేను చదివేటప్పుడు నేను ప్రాబ్లం వస్తే ముందు తగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళమన్నారు. మన ఏలూరు పక్కనే బాదంపూడిలో ఉండేది ఇన్స్టిట్యూట్. అక్కడి నుంచి ఆయన వచ్చి ఓ రాత్రి నా చెరువులు కట్టి పడుకున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇది జరిగింది మీకు 35 సంవత్సరాల క్రితం మాట చదువుతున్నాను. మన అందరినీ తప్పుపడతానికి కూడా లేదు. వాళ్ళు ఉన్నారు. ఉండి ఆయన రాత్రి ఇద్దరిని తీసుకొచ్చి నా చెరుగట్టునే పడుకున్నారు. ఇవి తీసి తర్వాత 2-3 సార్లు వచ్చేవారు. వచ్చి చూపించి స్టేటస్కోప్ కొనిపి నేను కొన్నాను, అవి ఎలా చూడాలి ఏంటి అని అలా నేర్పారు. ఆ తర్వాత అసలు ఎవళ్ళు అసలు తర్వాత రెయ్యి అవతల చేస్తామంటే మాకు మేమే అలా చూసి స్టార్ట్ చేసాం. ముందేదో ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఇదయ్యి ఉప్పు వాటర్ కలిపి చేసి ముందు ఫ్రెష్ వాటర్ మీద వేస్తే పోయినాయి, తర్వాత సాల్ట్ వాటర్ కలిపి చేసి అలాగా ఏది చేసినా మాకు మేమే. ఇందులో ఇది లేదు. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ఎవరో వచ్చి నేను ఎరగను, నేను ఎవరన్నా అసలు మీరు ఈ చెరువులు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఎకరంలో కొంచెం ఇంచుగా కమర్షియల్గా అమ్మి ఊళ్ళో ఎవరన్నా చేస్తారు, కానీ రైతు వారీగా అంత వర్మీ షెడ్లు వేసి ఎవరు చేయడు. నేను వర్మీ షెడ్లు వేస్తే అవి ఆ పురుగుల్ని, ఆ వానపాముల్ని చిన్న పురుగులు పట్టి తినేస్తామంటే ఏంటని ఇలా అక్కడ ఇది ఉంది కదా, అక్కడ వర్మీలో మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఉన్నారో వెళ్ళండి అన్నాను. వెళ్తే సరే వెళ్ళాను. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో వర్మీ మీద PhD చేశాడంటే. సరే ఆఫీస్లో 2-3 కనుక్కున్నాం, ఎవరో ఉన్నారు, వచ్చాడు. ఆయన చేసి పని ఏంటంటే కొల్లేట్లో ఇక్కడ ఏమీ లేవు, కాకపోతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి చిన్నవాళ్ళందరికీ వర్మీ కంపోస్ట్ కావాలని షెడ్లు కట్టి, అదో స్కీమ్ అండి, ప్రతి వీడియోనే ఉంటాయి. షెడ్లు కట్టి దాంట్లో వర్మీ పెంచాలి, ఈయన చూడాలి. నేను వెళ్ళి ఇలా నాకు ప్రాబ్లం అండి అని చెప్తానండి. ప్రాబ్లం అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసండి, కనీసం నేను వచ్చి చూస్తానని కానీ లేకపోతే దాన్ని ఇలాగే చేయాలని కానీ చెప్పకుండా గణపవరం దగ్గర రైతు వచ్చాడు, ఆయన ప్రాబ్లం అన్నాడు, ఆయన ఏం చేశాడో వెళ్ళి అక్కడ తెలుసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఉండి నుంచి ఇక్కడికి అది చెప్పాను నేను, బాగా పెద్ద షెడ్లు అండి, 1 ఎకరంలో ఉన్నాయని. అసలు అలాగే కమర్షియల్గా అమ్ముకునేవాళ్ళు కానీ సొంతంగా చేసేవాడు ఎవడో అంత పేరు. నాకేంటంటే చెరువుల్లోకి ఫ్రెష్ ఇది అవుతుందని నేను నాకు ఖాళీ స్థలం ఉందని స్టార్ట్ చేశాను. చేస్తే PhD చెప్పినోడు
నేను వచ్చి చూస్తానని కానీ లేకపోతే ఇలా చేయాలని ఏదో ఒకటి చెప్పాలి కదా. అక్కడ రైతు ఉన్నాడో ఆయన కనుక్కోండి, ఆయనకు ఆ ప్రాబ్లం వచ్చిందంటే ఎలా తగ్గిందో ఆయన కనుక్కోమని చెప్పండి. ఒక ఆఫీసర్ పిహెచ్డి అండి, నేను ఎస్ఎల్సి చదివాను. నేను మీకు చూపించాను. నేను వ్యవసాయం చేసిన ఇందులోనే చేశాను. ఫిషరీస్లో ఫస్ట్ అసలు ఎకరానికి 2 టన్నులు వచ్చింది నాకే, ఇది చెరువుల్లో. తర్వాత 6 టన్నులు 7 టన్నులు వచ్చినాయి. నన్ను చూసే అంటే వెస్ట్ గోదావరి అసలు పంట పొలాల్లో తవ్విందే నేను. మాకంట ముందు కైకలూరు దగ్గర మా బ్రదర్ ఫ్రెండ్సే రామరాజు వాళ్ళు అని ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఆడ పొలాలు పెట్టారు. పోతుమారు ఎక్కువ ముందు పోతుమారు. తర్వాత గవర్నమెంట్ ఒక ఆయన చెరువులు ఇదే కలెక్టర్ గారి లేబర్ చేత సొసైటీ కింద ఫామ్ చేయించి తవ్వించారు. తవ్వితే వాళ్ళు ఆ చేసిన వాళ్ళు మేనేజ్ చేసిన వాళ్ళు తినేసి ఇదే ఒక అప్పులు కట్టకపోతే బయట వాళ్ళు పాటలు పెట్టారు. పాటలు పెడితే మా వాళ్ళు కొందరు వెళ్ళి పాడి ఫస్ట్ అసలు ఎక్స్పీరియన్స్ అదండి అసలు ఈ స్థితికి రావడానికి. సరే మమ్మల్ని ఎప్పటి నుంచో చేయమన్నారు. మేమేమో 40 బత్తాలు బండి చెరువులు ఏంటని మేము కొంచెం ఆగాం. కాకపోతే వాళ్ళు సరే తవ్వుదామని డిసైడ్ అయ్యాక అన్నీ చూస్తే ఆడు గట్లు అయ్యి కొంచెం చిన్నవి ఉన్నాయి, నీరు తక్కువ పడుతుంది. మేము కొంచెం ఎక్కువ పెట్టి చేస్తే ఫస్ట్ టైం 2 టన్స్ వచ్చింది. అప్పుడు ఇంకా ఎవరికి 1.5 అలా. దాన్ని బట్టి ఒకళ్ళు నేను 2 దాన్ని గొప్పని కదండి. నా తర్వాత 6 టన్నులు తీసిన వాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారని చెప్పడానికి చెబుతున్నాను. డిపార్ట్మెంట్ మాత్రం ఏమి ఈ విషయంలో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు అసలు ఇప్పుడు కానీ నాకు ఆయన చెప్పిన పడుకున్నాము అది ఉన్నారు అన్న ఆయన తప్పితే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చి అన్నీ మేము ఫేస్ చేసి మేము చూసుకుని ఈ తర్వాత ఏమో ఈ మేతలోళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళే ఏ సలహాలు ఇచ్చి చేయటం వరకే కానండి, ఇంకా వేరేది ఏమీ లేదు అసలు. నరసింహరావు గారు, ఇప్పుడు ఆన్లైన్ అమ్మకాలు, ఆన్లైన్ ఫోన్లోను లేకపోతే వాట్సాప్లోను లేకపోతే ఫేస్బుక్లోను లేకపోతే వెబ్సైట్లోను పెట్టి రైతులు కొంతమంది సొంతంగా అంటే ఎరువులు వేయకుండా పండించి కూరగాయలు అవ్వచ్చు లేకపోతే ధాన్యం అవ్వచ్చు. ఈ మధ్య షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువైన తర్వాత ఇదివరకు మనకి ఒంటిపట్టు బియ్యం ఉంది, ఇప్పుడేమో దాన్ని ఏదో బియ్యం అని పిలుస్తున్నారు, బ్రౌన్ రైస్ అంటున్నారు. ఇదివరకు మనం ఒంటిపట్టు బియ్యం ఉంది. అంటే నా చిన్నప్పుడు అయితే దంపుడు బియ్యం అనేవారు. అదే దంపుడు బియ్యం అంటే మన ప్రతి ఇంట్లోనే ఇది ఉంది, మీకు తెలియదు, రాయి ఉండేది. అవును, ఇప్పుడు ఇప్పుడు నా ఇది ఆ మధ్యలో ఉండేది, దాంట్లో వేసి దంచేవారు. మా అమ్మమ్మ ఆ బియ్యమే తినేది. ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా అదే తింటున్నాను. నేను హార్ట్ పేషెంట్ని 2 years నుంచి. ఇప్పుడు దంపుడు బియ్యం అయినా ఒంటిపట్టు బియ్యం అయినా ఒకటే పై అంతేనండి. ఇప్పుడు మాకు ఆకిడ అంతా రైస్ మిల్లు కాబట్టి మాకు ఒంటిపట్టు బియ్యం అనగానే పైన తొక్కటే చేస్తారు. అది ఒలిసేసి పాలిష్ పట్టకుండా. అవును, దాన్ని ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటున్నారు. అంటే ఈ బ్రౌన్ రైస్ ఇలాగా ఏదైనా సరే ఆన్లైన్ అమ్మకాలు చేస్తున్నారు. రైతులు కూడా చాలామంది ఇటువైపు మగ్గారు. ఈ రకంగా ఆన్లైన్ అమ్మకాల వల్ల రైతులు మరింత ఎక్కువగా చేస్తే లాభాలు ఉంటాయంటారా? లాభాలు ఉంటాయండి, కానీ అది యాక్చువల్గా అంతా అదే చేస్తున్నారని నమ్మకం కలిగించాలి. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ కల్తీ మన ముందు అసలు మన కల్తీ లేని ప్రోడక్ట్ ఉండదు కదా. అది కనుక లేకుండా చేస్తే వెళ్ళనుకుంటా అందరూ ఇదవుతారు. చాలా మంది ఇప్పుడు ఎరువులు లేకుండా మేము పండిస్తున్నాము అది మనం నమ్మాలి కదా. మనం మెయిన్ ఎరువు లేకుండా పండిస్తున్నాం అనేది నేను 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. నా ఉన్న మొక్కలకి కొట్టకుండా, మా పురుగు మందు కొట్టకుండా ఇది చేద్దాం, చేస్తూ ఉంటాను ప్రయోగాలు ఈ యూట్యూబ్లో వాటిలో. ఏదో పక్క తలకాయ పడిపోతుంది. అదే మనం ఆ తోటలోకి వెళ్తే ఇంత ఎత్తు మొక్క ఉంటుందో ఇంత ఇలా తలకాయ వంగిన మొక్క కనిపించుతుంది. దాంట్లో కింద పోతారు, గుళికలు కింద పోసేస్తారు, అంటే లోపల పీల్ చేసుకుంటాం, ఏమీ పురుగు ఉండదు. కాకపోతే ఆ కాయకి మన కాయకి టేస్ట్ నోట్లో పెట్టుకుంటే తేడా తెలుసుకోవాలి. మనం కాసింది
అది ఏంటంటే చేయటం వరకు ఇదే ఇది ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి. దాని మీద కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇది చేయటానికి. రెండేమో అది నమ్మకం ఉండాలి. ఎవరికాళ్ళు చేసుకుంటే అది ఇదనుకోండి, ఆ చేసే పరిస్థితులు లేవు కదా. పోతే నేను నష్టపడి గారు గతంలో మీ చిన్న కాపంలోని ఒక పల్లెటూరుకి ఎవరైనా ఓ పెద్ద మనిషిగా సిటీ నుంచి ఎక్కడ మంచి లేదా ఇంకోటి నుంచి ఎక్కడైనా వస్తే ఎవరైనా వస్తే మా ఊరికి గుడి కావాలి, బడి కావాలి, లేదా హాస్పిటల్ కావాలని అడిగేవారు. కానీ ఇవాళ మా ఊరికి వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు. అంటే పిల్లలు ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారణం ఎవరంటారు? కారణం అంటే ఈ వ్యవస్థనండి. అది ఉమ్మడి కుటుంబాలు ఇదైపోవటం, విచ్ఛిన్నం అయిపోవటం, ఈ చదువులని బయటికి వెళ్ళిపోవటం, పిల్లల్ని హాస్టల్లో పెట్టడం. మనం ఏదన్నా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళు చెప్పేది మనం వింటే ఇంకా అసలు మనకి నీళ్ళు వస్తున్నాయి. మీరు అలా అనుకుంటున్నారు. నేను అసలు ఈ జనాల దగ్గర మధ్యన ఎలా బతకాలి అనుకుంటాను, బతుకుతున్నాం అనుకుంటాను. అసలు మొత్తం కారణం ఏంటంటే ఇదేనండి. ఇంకా నేను అంతే, ఇంకా మనం అనే కాన్సెప్ట్ పోయింది అండి. అవి స్వయంగా నేను అనుభవించినోడిని. నేను నాకు రోజు ఎవరో లేదా ముగ్గురు వస్తూ ఉంటాను ముసలో, వాళ్ళకి ఏమైనా నచ్చి చెప్తూ ఉంటాను. రీసెంట్గా 10 రోజుల నాడు ఒక కేసు వచ్చింది. వాళ్ళు ఎవడో చూడలేదండి, నన్ను చూడమన్నారండి అన్నది. ఆ అమ్మాయికి ఏం చెప్పాను కదా సార్, వాళ్ళతో వంతులేసి చెయ్యొద్దు, చూడు నువ్వు కనుక నువ్వు చూస్తే నువ్వు దేవుడి గుడికి వెళ్ళి దండం పట్టక్కర్లేదని చెప్పాను. అలా ఉందండి. ఆ అమ్మాయికి ఆవిడకి ఆ ముసలావిడికి ఒక పెన్షన్ వస్తుంది. అది కూడా చెప్పింది నాకు. డబ్బులు పనిచేసుకుంటున్నారండి, ఇప్పుడు నా దగ్గరికి పంపిలో కొంతకాలం వీడి దగ్గర ఉండి తర్వాత ఏదో తేడా వచ్చి తీసుకెళ్ళారు. డబ్బులు పనిచేసుకుంటున్నారండి, ఇప్పుడేమో మళ్ళీ నా దగ్గరికి పంపుతున్నారు అన్నారు. నీకు లోటు లేదు, నువ్వు చూడు. ఆ అమ్మాయికి పెట్టడమే కదా, ఇప్పుడు 90 ఏళ్ళు ముసలావిడ. ఏమాత్రం మానవత్వం ఉన్నా అసలు ఎవరన్నా వదిలి పంచుకుంటారంటే 90 ఇప్పుడు ఏదన్నా 60-70 ఏళ్ళు ఉండి లేకపోతే ఏ వైపు లేనోడు లేనోడు ఎవరన్నా ఉంటే పోనీ ఓ నెల ఇంటికాడ ఓ నెల ఒకటి ఇంటికాడ పెట్టుకోవచ్చు. 90 ఏళ్ళ ఇంటికాడ ఇల్లు మారుస్తారా? మీరు అన్నట్లే ఇప్పుడు తల్లిదండ్రులకి లాస్ట్ స్టేజ్ వృద్ధాప్యం 4 రోజులు భోజనం పెట్టలేని పిల్లలు ఆ తల్లిదండ్రుల మరణాంతరం 40 రకాల పిండివంటలతో 4,000 మంది భోజనం పెడుతున్నారు. మరి ఇది ఎలా పెడుతున్నారు? నలుగురిలోకి ఇది మీకు ఇదే మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెబుతాను. నేను మామూలుగా ఏది అంట అనేది ఏది చెప్పనండి. నాకు కరెక్ట్గా తెలిసింది కానీ నేను చూసింది కానీ చెప్తాను. ఒక ఎంప్లాయీ, ఒక టీచరు, ఇది కొడుకు హైదరాబాద్ ఉద్యోగం వెళ్ళిపోయాడు. ఊళ్ళో విలేజ్లో ఆయన పోయాడు. పోతే కొడుకు వచ్చి, ఇది కూడా అక్కడే దేవరం పక్క విలేజ్లో, నేను దహన సంస్కారాలు చేయను అన్నాడు తండ్రికి. నాకు ఏమి ఇచ్చాడు అది క్వశ్చన్. అంటే టీచర్ చేసిన వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు కానీ ఆస్తులు ఇస్తారు. ఆ రోజుల్లో ఆస్తులు ఉన్నాయి టీచర్లు చేసిన వాళ్ళు. ఆ రోజుల్లో బతకలేని బడిపంతులు అండి. అప్పుడు అక్కడ ఊళ్ళో పెద్ద మనిషి, పోతే పోరా నువ్వు, అదేం పెద్ద పని కాదు, ఎదగా నీ తరతరాలో తిడతారు నిన్ను, నేను వెళ్ళి పెట్టేస్తాను. ఇప్పుడు ఎవడో వదిలేరు కదండి, మనల్ని ఎవడో వెళ్తారు కదా. అది ఆ స్థితిలో ఉన్నాం. మీరు ఇంక వృద్ధాశ్రమాల గురించి అడుగుతున్నారు మీరు. అంటే ఆడు మళ్ళీ బయటకు వచ్చి ఆడు పెళ్లి చేసిన ఇవాళ, లేకపోతే ఆడు ఏది చేసినా ఇవాళ మనకి రోడ్లు ఖాళీ ఉండట్లేదు, అక్కడేమో ఫంక్షన్ హాల్ ఖాళీ ఉండట్లేదు. ఈడే ఇలా చేసినోడే పిల్లల్ని పెళ్లి చేస్తే మాకు తెలుసు. అంటే వ్యక్తులు మనం పేర్లు పెట్టి క్రిటిసైజ్ చేసేయకూడదు, కానీ అలా ఎవళ్ళు చేశారు, ఇది ఇలా ఎవళ్ళు చేయట్లేదు అనేది మనం ఎక్కడ ఉన్నామండి, సమాజంలోనే ఉన్నాం కదా, బయట ఎక్కడా లేదు కదా. అది చేస్తున్నారు మీరు అన్నట్టు. అక్కడ మొన్న ఎక్కడో వెళ్తే నేను కారు ఎట్టడానికి గంట పట్టిందండి.
ఏది ఫంక్షన్ హాల్కి. అది అవసరమా? అసలు ఎవడొస్తున్నాడో తెలియట్లేదు, ఎవడు తింటున్నాడో తెలియట్లేదు. అక్కడికి పెళ్లి దగ్గరికి వెళ్ళి హాయ్ అంటున్నారు. మా చిన్నప్పుడు అండి కాళ్ళు ఇలా దగ్గర పెట్టి ఇలా ఒంగుని వడ్డించాలని మాకు నేర్పేవారు. బయట ఇలా 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 పెట్టేసి ఇలా వేసేస్తే కాదు, అలాగే కాళ్ళు దగ్గర పెట్టండి, ఇలా ఒంగుని వడ్డించాలి, ఆకుని ఈ పక్కన ఇలా పెట్టాలి, ఈ పక్కన ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పేవారు. ఏది ఏది ఎక్కడ పెట్టాలో కూడా చెప్పేవారు. చెప్పి ఏది ముందేది వెనక పెట్టాలి అని చెప్పేవారు. చెప్పి ఈ ఏలాగోళాలు సందడి, చుట్టాలు బావ వరుస అవుతారో లేకపోతే మీరు ఇంకొక వరుస అవుతారో, ఏదో ఒక వరుస అవుతారు. అయ్యాక వాళ్ళనేమో ఆడు ఇది తింటాడో అది తింటాడు అని, యాక్చువల్గా అది వేడుక, ఇప్పుడు ఆడంబరం. మన ఇది చూపించడం అన్నమాట. నేను మొన్న నా ఇది ఖాళీ లేదు అది అని చెప్పాను కదా, నేను అనుకున్నాను అసలు ఇలా పెళ్లి పంగిట్ల కంట ముందో వెనక వెళ్ళా పెళ్లి ఇంటికాడికి వెళ్ళి కూర్చుని వెళ్ళి యాక్షన్ లేకపోతే మెరుగేమో. అసలు మీరు ఎంత తిన్నారా అని అడిగా, మీకు ఎక్స్పీరియన్సే కదా, మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారు భోంచేసావా నువ్వు అని. మరి ఎందుకండి అంతమందికి పెట్టడం? దాన్ని ఇప్పుడు అలాగే వృద్ధాశ్రమానికో లేకపోతే ఏ హాస్టల్కో ఏదైనా